ప్రియులారా, రాత్రి ఒక విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. I shared a word yesterday night. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థించమని. I said that you pray after you go back to your house. రెండో విషయం కూడా నేను మీకు గుర్తు చేశాను. And even I reminded you second thing. అది మీరు చెప్తారని నేను ఎదురు చూస్తున్నాను. I'm waiting. థ్యాంక్ యూ డేవిడ్ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చాలా ఖచ్చితంగా చెప్పారు అంకుల్. మరి మీలో ఎంతమంది ఈ మార్నింగ్ కానీ రాత్రి కానీ మీ స్నేహితులకి ఫోన్ చేశారు? So how many of you invited your friends or brothers, relatives? మాకు ఇచ్చినట్టుగా ట్రాన్స్లేట్ చేస్తాను. ఆ మాట మళ్ళీ చెప్పండి. How many of you invited your friends? మరి నీ ఆస్తి ఎందుకు పోయినట్టు చెప్తావే ట్రాన్స్లేషన్? నీ సుమంతి నేను ఏదో తీసుకున్నాను వాళ్ళు బాధపడరు. దేవుని పని మనం ధైర్యంతో చేయాలి. ఎందుకని మీరు ఆ పని చేయలేకపోయారు ప్రియులారా? Why couldn't you do that? అంటే నీ స్నేహితులు రక్షించబడాలని ఆశ నీకు లేదా? So don't you want your friends to be saved? మీ కుటుంబంలో పేతురులు ఉన్నారు, అది మీకు తెలియడం లేదు. You don't know that there are Peters in your family. ఆంద్రియ తన సహోదరుని తీసుకొచ్చినప్పుడు అతడు కేఫాగా చేయబడ్డాడు. So when Peter was brought to Christ, he was made as Cephas. దేవునికి అవసరమైన వారు మీ కుటుంబంలో ఉన్నారన్న సంగతిని మర్చిపోకూడదు. So we should remember that the Lord has someone who is used for him in your families. దయచేసి ఈరోజు మధ్యాహ్నమైన మీరు ఆ పని చేయండి. So at least you invite to evening all your friends. ప్రియులారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్న తర్వాత మనం కూర్చున్నాం. So after we read the book of Daniel, 6th chapter, verse 10. Now when Daniel knew that the writing was signed, he went home, and in his upper room, with his windows open toward Jerusalem, he knelt down on his knees 3 times that day, and prayed and gave thanks before his God, as was his custom since early days. చూడండి, యెరూషలేము వైపు దానియేలు కిటికీ తలుపులు తెరిచాడు. So Daniel opened windows towards Jerusalem, ముమ్మారు ప్రార్థన చేస్తాడు, and he's praying 3 times, మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు, and he's on his knees. మరి మనం ఎలాగ ప్రార్థన చేస్తాం? So how are we praying in our lives? చాలా మందికి ఒక సహోదరుడు నాకు అమెరికాలో ఏం చెప్పాడంటే, మనం కూర్చొని ప్రార్థన చేస్తే, నిలబడి ప్రార్థన చేస్తే ప్రభు వినడా బ్రదర్? మోకరించే ప్రార్థించాలా? A brother said to me in America that should we kneel and pray only if we stand or if we sit? ఈ వెస్టర్న్ కల్చర్ లో మోకరించడం అంత ఎక్కువ ఇష్టపడరండి, నిలబడటమే ఇష్టపడతారని చెప్పాడు. And he said to me that in this Western culture they don't like to kneel much. నేను ఆయనకి ఏం చెప్పానంటే, వెస్టర్న్ కల్చర్ గురించి ప్రీచ్ చేయడానికి నేను అమెరికాకు రాలేదు, కానీ బైబిల్ గురించి చెప్పడానికి వచ్చానని చెప్పాను. What I said to him is, I did not come here to preach Western culture, but I want to preach what there is in the Bible. మోకరించి ప్రార్థించడం అది దేవుని చిత్తం. So it's in the will of the Lord that we should kneel and pray to. దానియేలు అలాగా ప్రార్థన చేశాడు. Because Daniel prayed like that. మనం అలాగా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? So if we pray like that, what will happen? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46వ వచనం. And we see in Daniel 2nd chapter verse 46. Then King Nebuchadnezzar fell on his face, prostrate before Daniel, and commanded that they should present an offering and incense to him. దానియేలుకి సాష్టాంగపడి ఆ రోజు నమస్కారం చేశాడు. So it was written that the king fell on his face prostrate. దానియేలు దేవుని దగ్గర మోకరించాడు. Because Daniel knelt before the Lord. ఆ దేశపు రాజు దానియేలు దగ్గర సాష్టాంగపడ్డాడు. And the king fell on his face. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరిస్తావో, So when we kneel before the Lord, మన అధికారులు దేవునికి సాగిలపడేటట్లుగా ప్రభు చేస్తాడు. and the Lord will help our ministers to fall before him. పౌలు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. Saint Paul knelt and prayed. ఏలియా మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ప్రార్థన చేశాడు. Elijah kept his head between his knees and prayed to the Lord. నీవు ఏ విధమైన ఆత్మను కలిగి ఉంటావో, నీతో ఉన్న వారు కూడా అటువంటి ఆత్మను కలిగి ఉంటారు. So the spirit which you possess and the others also possess the same spirit who are with you. ఆదికాండం 24వ అధ్యాయము, And we see in the book of Genesis 24th chapter, 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. if you read 10th verse, ఆదికాండం 24:10. the book of Genesis 24th chapter verse 10. Then the servant took 10 of his master's camels and departed, for all his master's goods were in his hand. And he arose and went to Mesopotamia to the city of Nahor, and he made his camels kneel down outside the city by a well of water at evening time. ఎంత మంచి మాట. So it's a good word. ఏలి అబ్రహాం ఇంట్లో పెద్ద దాసుడే
దాసుడైనటువంటి ఏలియాసు ఈ పని చేస్తున్నాడు ఇక్కడ. And Eleazar is doing this work ఇస్సాకుకి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు ఆయన. to bring a wife for Isaac. 10 ఒంటెలు తీసుకొని వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. And the Bible shows he took 10 camels. ఆయన బావి దగ్గర ఏలియాజరు మోకరించాడు. So he knelt there. ఏలియాజరుతో పాటు ఒంటెలు కూడా మోకరించాడు. And even the master's camels were also knelt. అంటే నీలో ప్రార్థనాత్మ మోకరించి దేవుని కలుసుకునే ఆత్మ నీకు ఉన్నట్లయితే, So if you have such a spirit of kneeling and praying to the Lord and enjoying the Lord's presence, ఆ ఆత్మ నీ ఇంట్లో ఉన్న పశువుల మీద కూడా వెళ్ళిపోతుంది. so the same spirit will go upon the beasts in your family, in the of the animals ఒక in your దైవజనుడు family. బాగా అలసిపోయాడంట. One day a man of God, he was tired. ఈ రోజు నేను నిలబడి వాక్యం చెప్పలేను, నేను కూర్చుని వాక్యం చెప్తాను. So he said, I couldn't stand and preach, so I will sit and I will preach you. విశ్వాసులు అన్నారంటే మీరు కూర్చొని చెప్పండి, మేము పడుకొని వింటా ఉన్నారంట. Then the believers said, you can sit and preach, but we will lie down and we will hear. నువ్వేం చేస్తావో చూడు, ఆ ఆత్మ ఇతరుల మీద కూడా ఉంటుంది. So we have to examine ourselves, because the spirit which we will possess, it will be on the others also. అంటే మనం రాబోయే కాలంలో ఎటువంటి తరాన్ని తయారు చేయబోతున్నాం? So what are we going to give to the other generations which are అది coming? మన మీద ఆధారపడింది. So it is dependent upon us. నీవు దేవుని వాక్యానికి ఎంత లోబడతావో, How you surrender to the word of God, ఆ ఇంపాక్ట్ ప్రజల మీద ఖచ్చితంగా ఉంటుంది. so it shows the impact on the other people also. చివరిగా ఈ మాట చదువుకొని మనం ప్రార్థించుకున్నాం. So lastly I will read this word and అపోస్తలుల then కార్యములు 20:36. in the Acts of Apostles 20th chapter verse 36. Acts 20:36. And when he had said these things, he knelt down and prayed with them all. నెక్స్ట్, Then they all wept freely, వాళ్ళందరూ చాలా ఏడ్చారు. and they wept freely. దానికి ముందు పౌలు మోకరించి ప్రార్థన చేశాడు. Before that we find that Saint Paul is kneeling down and praying. అప్పుడు దాకా మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరు ఏడవలేదు. Until then he preached, but then not cry. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశాడో వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. But when he knelt down and prayed, then they all started to cry. పిల్లరా, ఏలియాజరు దగ్గర ఒక విషయం మీకు చెప్పాలి. I would like to tell about Eleazar one thing. ఏలియాజరు ప్రార్థన చాలించక మునిపే రిబ్కా కడవ తీసుకొని ఆ బావి దగ్గరకు వచ్చిందని బైబిల్ చెప్తుంది. And the Bible shows us that while he was still praying, Rebecca came with the pot to fetch the. నువ్వు దేవుని దగ్గర మోకరిస్తే రాజుల సింహాసనం దిగుతారు. So if you kneel before the Lord, the kings will be brought on thrones. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ కన్నులు తెరవక మునిపే ప్రార్థన జవాబు వస్తుంది. So when we kneel and pray, before we open our eyes, the Lord will give answer. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే కఠినాత్మ యొక్క హృదయాలు బద్దలైపోతాయి. And when we kneel and pray, the Lord will break the hard hearts. సాల్వేషన్ ఆర్మీని విలియం బూత్ గారు స్టార్ట్ చేశారు. William Booth started Salvation Army, ఆయన గొప్పగా దేవుని రాజ్యాన్ని కట్టాడు. and he built the kingdom of God. ఒక సేవకుడు చాలా సార్లు ఉత్తరం రాస్తున్నాడంట. So a servant of God is writing him a letter so రాస్తే many విలియం times, బూత్, నేను ఇక్కడ సేవ చేయలేను. and he's telling Pastor William Booth, I couldn't do ministry over here. ఇక్కడ ప్రజలు దేవునికి లోబడవాలని ప్రజలు. Here the people, they are stiff-necked and they don't obey to the Lord. కాబట్టి నన్ను వేరే ప్రాంతానికి బదిలీ చేయమని So రాస్తున్నాడు. he's asking him to transfer to other place. అప్పుడు విలియం బూత్ గారు ఒక లెటర్ రాశాడు. Then William Booth wrote to him, ఒక్కసారి నువ్వు మోకరించు, అప్పుడు ప్రభు నీకు కన్నీరిస్తాడు, ప్రజల హృదయాలు పగిలిపోతాయి. so you kneel once in the presence of the Lord, and you will start to weep for them, and the Lord will break their hearts. అదే దేవుని మాటగా తీసుకొని ఆ సేవకుడు ఆ ప్రజలు And he took that word as a word from God, and he then started to kneel and pray. వర్తమానానికి ముందు మోకరించాడు. Before he preached, he knelt and prayed. ప్రార్థన అయిపోయే లోపల పాస్టర్ గారు నిన్ను బాధ పెట్టామని 30 మంది పైకి లేచి బిగ్గరగా ఏడవడం ప్రారంభించారు. So by the time he closed that prayer, 30 members in the congregation, they stood and they started to cry that we have made you suffer for us. మనం గొప్ప కార్యాలు చూడలేకపోవడానికి ఒక్కటే కారణం, ప్రార్థన లేమి. Lack of prayer is the only reason that we don't find answers or we don't find great things of God in our lives. ప్రభు ఈ కాన్ఫరెన్స్ లో ఆ లోటులో నుంచి మనం పైకెత్తుతాడు. May the Lord lift us up in this conference in that way. లాస్ట్ ఇయర్ నీ పాత కారు ఉంది, ఈ సంవత్సరం కారు మార్చావు. Last year you had an old car, but now you changed your car. లాస్ట్ ఇయర్ అపార్ట్మెంట్ లో ఉన్నావు, ఈ సంవత్సరం ఇల్లు కొన్నావు. Last year you were in an apartment, but now you bought a new house. ఇవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు. These are all material blessings. మరి ఆత్మ సంబంధంగా నీలో ఏ విధమైన మార్పు వచ్చింది? Then what is the change in your spiritual life? ఇప్పుడు నువ్వు నిలబడి ప్రార్థన చేస్తావో, కూర్చొని ప్రార్థన చేస్తావో, నిలబడి ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. So it is up to you whether you want to stand and pray or sit and pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray to the Lord. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, Our most holy Father. అప్పుడు పౌలు మోకాళ్ళని ప్రార్థన చేశాడు. Then Saint Paul knelt and prayed, వాళ్ళందరూ చాలా ఏడ్చారు. and they all wept bitterly, O Father.
మేము మోకరించకపోవడం వల్లే ప్రజల హృదయాలు కరగడం లేదు. Lord, as we are unable to kneel today, Lord, so that people's hearts are not broken, Lord. మా వస్త్రాల్లో ఇంకా ఖరీదైన వస్త్రాలు వేసుకోవడం మేము ప్రారంభించాం. And we want to wear more and more expensive clothes, O Lord. దేవా ఇంకా ఖరీదైన కార్లు వాడడం మేము నేర్చుకున్నాం. And we want to use expensive cars, O Lord. ప్రభువా, కానీ మా భక్తి జీవితంలో అయితే ఆ లోతైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వాదం కనబడలేదు. But when we come to our spiritual lives, we don't want to have that deep Christian life, O Lord. దేవా, నేను ఒక యోనా వలె ఉన్నాను. Lord, I can say that I am like Jonah, Father. దేవా, నేను భూమి మీద ఉంటే తుఫాను వస్తుంది. When I am on this earth, Lord, there will be storms upon the people, Lord. నన్ను బట్టి గొప్ప నష్టం జరుగుతుంది. And there is a great loss due to me, O Father. దేవా, నేను ప్రకటిస్తున్నాను కానీ లోబడలేదు. Lord, I am preaching, but I am unable to be like that. దేవా, నీ వాక్యానికి లోబడడానికి ఈ కాన్ఫరెన్స్ లో నేర్పించు. And in this conference, you teach me to surrender myself to you. నీ వాక్యాన్ని హత్తుకుని మీరు నాకు నేర్పించు. To hug your word, you please teach me, Lord. దేవా, మా కుటుంబాల్లో పేతురులు ఉన్నారు. Lord, there are Peters in our families, O మా Lord. బంధువులు నీ ఆత్మ చేత నింపబడవలసిన వారు చాలా మంది ఉన్నారు. And even there are many of our relatives who need to be filled with your spirit. మమ్మల్ని అందరినీ మీరు కనికరించండి. So you please show your mercy upon all of us, O Lord. ఒకవేళ వారి దగ్గరకు మేము పిలిస్తే వారు రక్షించబడతారు ప్రభువా. If you would have invited them, they would have been saved, Lord. ప్రభువా, నేను నీ మాట వింటలేదు. Lord, I am not hearing your word. ప్రజలకు నీ మాట వినబడకుండా నేను ఆటంకంగా మిగిలిపోయాను. And I am an obstacle to hear, to let the word go to the people, Lord. నాకైతే ఒక విషయం తెలుసు. I know one thing, O Father. నన్ను బట్టే గొప్ప కార్యాలు ఆగిపోయింది. Lord, you have stopped to do great things by me only, Lord. అక్కడి కాలం నీ వాక్యం చదువు దర్శించండి. So, Father, in this morning, you please visit us, O Lord. దేవా, ఎవరు రక్షణ పొందకుండా ఉండనివ్వద్దు. And Lord, you help each one of them to be saved, O Lord. లూదియా హృదయం తెరిచినట్లుగా మా హృదయాలు తెరవండి. As you open the heart of Lydia, you open our hearts, O Lord. ఆ తర్వాత ఐరోపాంత స్వార్థ ద్వారా తెరవబడ్డాయి. And then the doors were opened to Europe, O Lord. తద్వారా ప్రపంచమంతటికి స్వార్థ వెళ్ళింది. And later the whole world was being preached by the gospel, Lord. దేవా, ఇంగ్లాండ్ నుంచి మా దేశానికి స్వార్థ వచ్చింది. And gospel came from England, O Lord, to our country, India. దేవా, లండన్ మిషనరీ సొసైటీలు ఏర్పడ్డాయి. And London Missionary Society was formed then, దేవా, Lord. ఇటువంటి మిషన్లు అన్నిటికీ మీకు స్తోత్రం And చెల్లిస్తున్నాను. Lord, we thank you for all such missions, O Lord. నాలో ఒక్కొక్కరిని ఒక్కొక్క మిషనరీలుగా మీరు So, చేయండి. Father, you please make each one of us as a missionary, O Lord. మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటాం. So we all humbly surrender ourselves to your hands, Lord. ప్రార్థనను చాలించుకు మునిపే ఎలియాజరుకు జవాబు వచ్చింది. Before he closed the prayer, Eleazar got his answer, Lord. మాకు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం కావాలి. And we want to see the times of the first century Christianity, Lord. అపోస్తలుల కాలం కావాలి. We want to see the times of apostles, O Lord. ప్రవక్తల కాలం కావాలి. We want to see the times of prophets again, O Lord. మమ్మల్ని నాకు ఆశీర్వదించండి. Please bless us, Lord. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. In the name of Jesus Christ we pray. ఆమేన్. Amen. పిల్లరా, ఈ మంచి సమయం ఇచ్చిన దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. I thank God for giving this good time. తర్వాత డేవిడ్ అంకుల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. And also I thank David uncle. నన్ను ఎన్నో ప్రాంతాలకి అంకుల్ తీసుకుని వెళ్ళడానికి ప్రభు అంకుల్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. And David uncle is encouraging me to go to other places. అనిల్ పాల్ అంకుల్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు I thank తెలియజేస్తాను. Anil Paul uncle also. మీ అందరికి కూడా నా వందనాలు. And I thank each one of మీ you. అనుదిన ప్రార్థనలో నా కొరకు గుర్తు చేసుకోండి. So you remember me in your daily prayers. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. Let us see the word of God. యెహోషువ గ్రంథం From the book of Joshua, మొదటి అధ్యాయం first chapter, మొదటి వచనం. the first verse. After the death of Moses, the servant of the Lord, it came to pass that the Lord spoke to Joshua, the son of Nun, Moses' assistant, saying, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం in the book of Joshua, 24th chapter, 29వ వచనం. verse 29. 24, 29. Now it came to pass after these things that Joshua, the son of Nun, the servant of Lord, died being 110 years old. మీ రెండు వచనాలు చూశారు అనుకుంటున్నాను నేను. I think you have seen the two verses. ఆ రెండు వచనాల్లో యెహోషువ గురించి వ్రాయబడింది. These two verses are being written about Joshua. అయితే యెహోషువకి మొదటి వచనంలో లేని ప్రత్యేకత 24వ అధ్యాయం మొదటి వచనంలో లేని ప్రత్యేకత 24వ అధ్యాయం 29వ వచనంలో రాయబడ్డం మనం చూస్తాం. And we find a speciality written about Joshua which was seen in the verse 24-29. మీరు గమనించారా?
Did you examine that? అప్పుడే బైబిల్ మూసేశారు. ఇంకేం గమనించగలరండి మీరు? Some of you close the Bible also. ఖచ్చితంగా మీరు వర్తమానం అయిపోయే వరకు బైబిల్ ఓపెన్ చేసి ఉండడానికి ప్రయత్నించండి. So you please try to open your Bibles వాక్యాన్ని మీరు అలాగా చూడండి. and you read the word. ప్రభు మీకు సహాయం చేస్తారు. And the Lord will help us. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? వ్యత్యాసం ఏంటి బ్రదర్? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. దేవుని దాసుడు. He is a servant of the Lord. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మోషే పరిచారకుడు అని ఉన్నది. When we see in the first chapter verse 1, we find that he is Moses' assistant. అది యెహోషువ యొక్క ప్రారంభం అది. And that's the starting of Joshua's life. అయితే యెహోషువ ముగింపులో మనం చూసినప్పుడు, But when we see the end of Joshua, అతడు యెహోవా దాసుడుగా ముగించాడు. he was like a servant of the Lord. 110 సంవత్సరాలు అతడు జీవించినట్లుగా దేవుని వాక్యం. And it shows 110 years old. యెహోషువ యొక్క ప్రారంభం మోషే పరిచారకుడు, So- యెహోషువ యొక్క ముగింపు యెహోవాకు దాసుడు. Moses' assistant is the starting phase of the Joshua's life, and later he died as a servant of the Lord. బైబిల్ మనకి ఏం చెప్తూ ఉందంటే, What the Bible is teaching us, మన ప్రారంభం కంటే మన ముగింపు శ్రేష్టంగా ఉండాలి. our end should be greater than our starting life. లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉండేది. And Lucifer is also an archangel before the Lord. కానీ తదుపరి కాలంలో గర్వించి నరకంలో కుమారుడు త్రోసివేయబడి, But in the later days, when pride entered into its heart, it was thrown into the hell. మనం ఏదో కొంతకాలం భక్తి చేసి కొంతకాలం ప్రభువుని వెంబడి జారిపోయే వరకు ఉండకూడదు. We should not serve the Lord for some time and then we shouldn't stop like that. దేవుడు మనం రక్షించినందుకై స్తోత్రం. Thank the Lord that the Lord has saved us. ఆయన రక్తం చేత మనం కొనబడినందుకై ఆయనకు వందనాలు చెల్లించాలి. And we need to thank the Lord for we were brought by the price of His blood. ప్రభు ఈ రోజు వరకు మనం కాపాడినందుకై మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. And we should thank the Lord that He kept us safe till today. మరి నీ ముగింపు ఎలా ఉండబోతుంది? Then how is your end going to be? ప్రారంభించబడిన రోజు ఎలా ఉందో, ఈ రోజు ఎలా ఉందో, రేపు ముగింపు కూడా అలాగే ఉండబోతుందా? And when we started the spiritual life, how was that? And today how is it? And how our end is going to be? ప్రియులారా, యెహోషువ ఎలాగ శ్రేష్టమైన ముగింపును చేయగలిగాడో మనం కూడా అటువంటి ముగింపును చేయాలి. So we should learn how Joshua could do such a life. ఎప్పుడు ఏ విధంగా ఉంటే మనం అలాగే చేయగలం? So how can we live such a life? చాలా ఆశ్చర్యకరమైన విషయం అవుతుంది. There is an amazing thing here. యెహోషువ దేవుడు మోషే చనిపోయిన తర్వాత మాట్లాడాడు, కానీ మోషే ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు యెహోషువతో మాట్లాడాడు బైబిల్లో లేదు. The Lord spoke to Joshua only when Moses died, but when Moses was alive, He never spoke to Joshua. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు నడిపించమని దేవుడు యెహోషువతో చెప్పాడు. So after the death of Moses, the Lord said to Joshua to lead Israelites. మోషే 6 లక్షల మందిని నడిపించాడు. Moses led 600,000 people. యెహోషువ 30 లక్షల మంది నడిపించినట్లుగా చరిత్ర చెప్తుంది. But history says that Joshua led 3 million people. మోషే కానాను చూచాడు, కానీ కానాను చేరలేదు. Moses have seen that promised land, but Joshua have promised. యెహోషువ కానాను చేరాడు, ఇశ్రాయేలీయులు కూడా కానాను తీసుకెళ్ళారు. So Joshua entered into that land, and even he led Israel. మోషే మీద ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు, కానీ యెహోషువ ఎదుట ఎవరు కూడా తిరుగుబాటు చేసినట్టు బైబిల్లో లేదు. These Israelites, they spoke against Moses, but they never spoke against Joshua. మోషే 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపాడు. So for 40 days and nights, Moses spent with the Lord. కానీ యెహోషువకు 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపిన అనుభవం లేదు. But Joshua never spent in such a way. మరి మోషే తిరస్కరించగలిగారు, కానీ యెహోషువని ప్రజలు తిరస్కరించలేకపోయారు. The people, they rejected Moses, but they could not reject Joshua. దేవుడు యెహోషువతో చెప్పాడు, నీ బ్రతుకు దినములందు ఏ మనుషుని ఎదుట నిలవనేరదని. And the Lord spoke to Joshua that no man shall be able to stand before you all the days of దేవుడు ఆ your life. వాగ్దానాన్ని యెహోషువ జీవితంలో నెరవేర్చాడు. And the Lord has fulfilled that promise in Joshua. యెహోషువ ఆయుపట్టిన విషయంలో తప్ప ఇంకెక్కడ ఓడిపోయినట్టు బైబిల్లో లేదు. And we don't find that Joshua he failed only except against the town of Ai. ప్రియులారా, మాకు మాంసం లేదు, నీళ్లు లేవు, ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు మాకు బాగా దొరికి మోషే మీద వాళ్ళు సడుగుతూ వచ్చారు ఇశ్రాయేలు. And Israelites, they murmured against Moses that we don't have flesh to eat, we don't have that and this. కానీ యెహోషువ కాలంలో ఎవరు నోరెత్తి మాట్లాడినట్లు మనకు కనబడదు. But in the time of Joshua, no one spoke. మోషే కాలంలో అహరోను పాతపోసిన దూడను చేశాడు, ప్రజలు దాన్ని ఆరాధించినట్లుగా దేవుని వాక్యం చెబుతుంది. In the times of Moses, Aaron has made a molten calf that the people worship that one. ప్రజలు దేవుని ఆరాధించారు, దయ్యాలు కూడా మోషే
మోషే కాలంలో ఆరాధించారు. They worship the Lord and even also that image also. కానీ యెహోషువ కాలంలో ప్రజలు నిజ దేవుడిని మాత్రమే సేవించారు. But in the times of Joshua, the people they serve the true Lord. యెహోషువ జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? So what is the speciality in the life of Joshua? ఆయన ప్రత్యేకత ఏంటంటే మోషేకి నమ్మకమైన పరిచారకుడుగా ఆయన ఉన్నాడు. So he has been a faithful servant to Moses. మోషే చనిపోయిన తర్వాత నాయకుడయ్యాడు. So after the death of Moses, he was made as a leader. ఈ రోజు నేను మీ అందరికీ ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాను. Today I would like to give a blessing to all of you. ఎంతమంది కావాలో చేతులు ఎత్తితే వాళ్ళకి ఇస్తాను ఆశీర్వాదం. I will give to those whoever lift their hands. మీరు ఎన్నడూ సంఘంలో నాయకుడు కాకుందరు గాక అయినము. జీవితకాలం అంతా క్లీన్ చేసుకుంటూ భోజనాలు వడ్డిస్తూ నేను సురేష్ అన్నం చూసినప్పుడు సంతోషిస్తాను. Our lifetime we should serve the Lord and we should clean the church or we should be humble ourselves. మీరు మైకులు పెట్టండి, అన్ని పరిచయం చేయండి, కానీ ఎన్నడూ మేము పాటలు పాడతామని కానీ మాకు దేవుడు వరాలు ఇచ్చాడని కానీ మీరు ఎక్కడ ఎక్స్పోజ్ కావద్దు. You never expose yourselves that the Lord has given me so and so talents, so I should be used by the Lord. ఈ మాట దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. So you remember this word. ఒకవేళ దేవుడి నిన్నే కనుక దేవుడు వాడుకోవాలని ఉద్దేశిస్తే, if the Lord really wants to use you, నేను చెప్తున్నాను ఆయన నామములో ఈ మాట, in His name I am telling you, ఖచ్చితంగా ఒకరోజు ప్రభు నీ పైకి లేపుతాడు. and sure the Lord will lift you up one day. మేము 5 స్నేహితులు కలిసి ఉండేవాళ్ళం. I used to fellowship with 5 friends. ఈ 5గురిలో ఒక సహోదరుడు నాకు సువార్త చెప్పాడు. So one of them has given me gospel. వాళ్ళందరిలో కంటే చివరిలో మారుమనసు పొందిన వాడు నేనే. I am the last one who was saved in my group. మా 5గురిలో ఒక్క బ్రదర్కి మాత్రమే మ్యారేజ్ అయింది. At that time only one of them was married. మిగతా 4 మ్యారేజ్ చేసుకోలేదు. And we 4 were young. ఇప్పుడు కాదు, ఆ రోజు 92లో సంగతి చెప్తాను మీకు. It happened in 92. నాకు పాటలు పాడడం రాదు. So at that time I don't know how to sing. నేను కంచె కొట్టడం నాకు రాదు. And even I don't know how to play నా instruments. పక్కన నా స్నేహితుల్లో ఒక అతను ఉన్నాడు, నువ్వు చప్పట్లు కొట్ట, మాకు పాట ఒకదాని నుంచి ఇంకో జరిగిపోతుందని చెప్పాడు. So I even don't know how to clap my hands also. పాట పాడద్దు, చప్పట్లు కొట్టద్దు, వినని చెప్పాడు. So what he said to me is, you don't sing song or you don't clap your hands. కారణం ఏంటంటే నేను చప్పట్లు ఆ క్రమంలో కొట్టడం నాకు రావట్లేదు. Because I couldn't clap my hands in a correct order way. కానీ ఆ మాట నేను విన్నాను. But I heard his word. నన్ను రక్షణలోకి నడిపించిన స్నేహితుడు వాళ్ళ కజిన్ సిస్టర్ మాట విని విగ్రహారాధన వివాహం చేసుకున్నాడు. The friend who led me to salvation, he married one of his ఆల్రెడీ ఒక బ్రదర్ వివాహం అయిపోయింది. and later another brother was married. ఇక మిగతా ఇద్దరిలో ఒక సేవ ఎవరుడు గుంటూరులోనే ప్రారంభించాడు. So in the other 2, another brother, he started a ministry in Guntur. పక్కింటి ఆంటీకి 4 ఆడపిల్లలు ఉన్నారు. And his neighbor auntie, she had 4 children. అయ్యా నువ్వు అక్కడే అన్నం కూర వండుకోలేవు, నా కూతురు మడిస్తే కూర వండితే నువ్వు అన్నం వండుకున్నా అని చెప్పినాను. So she said that I will give you my daughter so that she can cook for you. సో అతను మంచి ప్రార్థనా పరుడు. He's a good prayer warrior. ఆ ఆంటీ మాటలు విని ఆమె వాళ్ళ పాపలో పాపం చేసుకున్నాడు. So he married one of her daughters. ఇంకొక స్నేహితుడు బైబిల్ కాలేజీకి వెళ్ళాడు. And the other friend, he went to a Bible college. అక్కడ బైబిల్ కాలేజీలో ఒక అమ్మాయి మన ఇద్దరం కలిసి సేవ చేద్దామని చెప్పి. And then a woman in that Bible college, she said, we both together will serve the Lord. అటువంటి వాళ్ళు సేవ చేయడం చాలా కష్టమైన విషయం మీరు తెలుసుకోవాలి. And you have to remember that such people couldn't serve the Lord. యవనస్తులు ఎవరు కూడా మీరు తొందరపడి అటువంటి పనులు చేయరు. So the young people, you don't be in a hurry to marry like మనం that. సెలక్షన్ చేసుకునేటువంటి మెట్టులు మనం ఉండుకోవాలి. We should never select for ourselves ఒక to marry. స్త్రీని మోహం చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే ఆమెతో పాపం చేసినట్లయితే. Because the word of God tells us that a person, if he looks towards a woman in a lustful way, it is he commits the sin there in itself. దేవుని కృపను బట్టి పాటలు పాడడం చేతగా నాకు, కంజరు కొట్టడం చేతగా నాకు, దేవునికి నా జీవితం మించి సేవ చేసే కృప నాకు దొరికింది. So by the grace of God, the one who doesn't know to sing songs or to play music, but the Lord has given me this good ministry. మేము ఖాళీ సమయాల్లో కొండల్లోకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసుకునే వాళ్ళం 5గురు. So in those days we would go to the mountains and we used to pray. అప్పుడు నేను వాళ్ళ టిఫిన్ అవన్నీ వాళ్ళ ముందు పంపించి వెనక నేను టిఫిన్ తీసుకొని వెళ్ళేవాడిని. So they will go in front of me and I will carry all their vessels and breakfast with my టీ hand. వాటర్ తీసుకొని వెళ్ళేవాడిని. Tea and water I used to carry. వాళ్ళు తిన్న తర్వాత అవన్నీ శుభ్రంగా కడుక్కునేవాడిని. After they ate, I used to wash all those vessels.
నాకే ఉన్నతమైన పరిచయం ప్రభు అప్పగించింది. The Lord has given me the great ministry now. మీరు మొదట పరిచయం చేయండి. So what I tell you is, first you serve మందిరంలో నమ్మకంగా ఉండండి. and you be faithful in the church. నమ్మకమైన వారికి దీవెనలు మెండుకుంటాయి. Because those who are faithful, blessings will be abundant. మీరు ఎవరు కూడా ఈ నియమం నుంచి మీరు తప్పిపోవాలి. So you don't go away from this commandment. మోషేకి యెహోషువ సుమారుగా 40 ఏళ్లు పరిచారకుడుగా ఉన్నాడు. So Joshua was assisting Moses for 40 years. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. And the Lord is speaking to Moses. దేవుడి మాట మోషే వింటున్నాడు. And Moses is hearing the word of the Lord. మోషే మాట యెహోషువ వింటున్నాడు. And then Joshua is surrendering himself to Moses. యెహోషువకు దేవుడి స్వరం ఏం తెలియదు. And Joshua never heard the voice of the Lord. యెహోషువ ఎప్పుడే నష్టపోయాడా? But Joshua never suffered a loss. ఎవరైనా సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు దీవెనకరంగా ఉండలేరు. Anyone who goes out of the church, they will not be blessed. ఎలా చెప్పగలరు మీరు అంటున్నారా? You can question me how you are. మోషేకి వ్యతిరేకంగా కోరహు, దాతాను, అబీరాములు బయటికి వెళ్ళిపోయారు. We find in the Bible about Korah and Dathan and Abiram. అటువంటి వాళ్ళకి సమాధులు కట్టించే పని కూడా ఏముండదు. ఏకంగా భూమిలోకి వెళ్ళిపోతుంటారు. They were eaten by the earth directly. అంత్య భూమిలోకి వెళ్ళిపోయారు. Because they spoke against Moses, and so the Lord. వాళ్ళు 250 మందిని బయటకు చెప్తుంది. And the Bible shows us that there were 250. 6 లక్షల మంది సంఘం, 250 మంది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. So 600,000 were the congregation and 250 went outside. నువ్వు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? So against whom are you speaking now? అనుకుంటున్నావు దేవుని సేవకుడి గురించి అనుకుంటున్నావు, దేవుని సంఘం గురించి అనే సంగతిని మర్చిపోతావు. You are forgetting that you are speaking against the church of the Lord. పేతురు నీతో అంటున్నాడు, ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశావు? Peter is telling to Ananias that why did you cheat the Holy Spirit? అననీయ పేతురుతో మాట్లాడు. So అననీయ పేతురుతో మాట్లాడు. Ananias said to Peter. కానీ పేతురు అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేశావు. So Peter is telling that you have cheated the Holy Spirit. ఎస్పెషల్లీ నేను ఇలా చెప్తున్నాను, మీరేమనుకోకూడదు. You don't feel like నేను మిమ్మల్ని బాధ పెట్టాలని మీకు ఈ మాట చెప్పట్లేదు. I don't want you to worry about all this. నేను ప్రతిరోజు చేసుకునే ప్రార్థన ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేసిన సేవ చేయాలి ప్రభువా అనుకుంటాను నేను. Every day I used to pray to the Lord that Lord, I should serve you like the John the Baptist. ఎందుకంటే ఆయన నాకు ఎవరు కానుక ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు ఆయన. Because no one gave him any offering or they did not feed him. ఎందుకంటే ఆయన ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నావా అన్నాడు. ఏంటి సంతానమా ఏంటి నీ సంగతి అంటుంటాడు. Because he will not say praise the Lord sister, how are you, but he will say, oh brood of vipers, what happened to you? అటువంటి వాడికి భోజనం ఎవరు పెడతారండి? కానుక ఎవరు ఇస్తారు? So no one will give offering or will they give the food. నేను ఊరి సిటీ పేరు చెప్పను కానీ మనం కాన్ఫరెన్స్ లో మాట్లాడాను. Recently I spoke in a conference. ఆయన లాస్ట్ లో ఒక బ్రదర్ చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని పిలవకపోవచ్చు బ్రదర్ అన్నాడు. And a brother came to me and he said, next year they might not invite you for the conference. నేను అన్నాను, దేవునికి స్తోత్రం అని చెప్పాను. I said, praise be to God. ఎందుకంటే మా సంఘంలో కొంతమంది హృదయాలు మీ వర్తమానం గాయపరిచిందంట. So after your messages were heard, some of the members in the church, their hearts were broken. నా వర్తమానం కదా, దేవుని మాట. It's not my message, but it's the Lord's message. నేను కానుకల కొరకు ప్రసంగించేవాడిని అయితే భయపడాలి. If I am going to preach for the offerings, then I should be afraid. ఫండ్ రైజ్ చేయడానికి వచ్చిన అయితే ఆలోచించాలి. If I come here for fundraising, then I should think of. నాకు అవి అక్కర్లేదు కాబట్టి, నాకు దేవుని వాక్యం కావాలి కాబట్టి స్ట్రైట్ గా మాట్లాడతాను. I don't need all those things. That's why I am preaching the word of God. నేను మిమ్మల్ని పొగిడి మురగ చెట్టెక్కించాలని నేను అనుకోవట్లేదు. I don't want to praise you and all, and I don't want దేవుని వాక్యం మనకేం చెప్తుందో అదే మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. I want to show you what the word of God is telling us. కాబట్టి అవి మీ అంతరంగంలో మీకు బాధ కలిగించవచ్చు. So it might do some harm you also. కానీ అవి మీకు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాయి. But it will give you a great blessing. యెహోషువ తన జీవితంలో ఒక్కసారి కూడా మోషేకి వ్యతిరేకంగా పనిచేయలేదు. So Joshua never in his life he spoke or did against Moses. ఇశ్రాయేలీయులు మోషేని వ్యతిరేకించారు కానీ యెహోషువను వ్యతిరేకించలేకపోయారు. The Israelites, they could never speak against Joshua. కారణం ఏంటి? What is the reason? మోషే యెహోషువను వ్యతిరేకించలేదు కాబట్టి యెహోషువని ప్రజలు వ్యతిరేకించలేదు. Because Joshua never spoke against Moses, that's the reason why the people also did not speak against Joshua. వాళ్ళు మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదన్నారు ఇశ్రాయేలీయులు. And Israelites, they said that we don't know what happened to that Moses. పిల్లరా 6 లక్షల మంది మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. So 600,000 they were speaking against Moses. యెహోషువ ఒక్కడు తన నోరు మూసుకున్నాడు. But Joshua closed his mouth. 30 లక్షల మంది పెదవులు నోరు మూసేసుకున్నాయి అంతే. Later when he led, the other people they shut their mouths under his ministry. నీవు ఎవరిని వ్యతిరేకించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. So you never speak against any servant of God. ఎస్పెషల్లీ
దేవుడు నీకు ఇచ్చిన సేవకుడిని. Especially, you never speak against the servant of God whom the Lord gave you. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా పనిచేసే వారిని ఒక్కరిని కూడా నువ్వు So కనపడలేదు. in your lifetime, you will never face any other person who will do against you. ఈ తమ్ముడికి యాక్చువల్ గా 3 పేర్లు ఉన్నాయి. This brother has 3 names. మురళి, వెంకట, కృష్ణ. His name is Murali Venkata Krishna. అయితే నేను యెహోషువలా ఉండాలని ఈయనకి జాషువా అని పెట్టాను. But I call him Joshua. నేను యెహోషువని చూడాలి. Because I want to see Joshua's. యోధాని గాని గెహజీలు గాని నేను చూడకూడదు. I don't want to see Gehazis or Judah. వాళ్ళ తాతను నేను చూడకూడదు. I don't want to see Korah and Dathan. మరి నీ హృదయాభిలాష ఏంటి? So what is the desire of your heart? నీ మరణం వరకు దేవునికి, దేవుని సంఘానికి, దేవుని వాక్యానికి నీ వరకు అంటుకట్టుకుని బ్రతకాలి. Till your death, you have to hug yourselves to the word and to the church and to the servant of God. నేను హృదయపూర్వకంగా నేను మీతో ఈ మాటలు చెప్తున్నాను. I am telling you this verse. ఒక ఆమె నాకు చెప్పింది, One day a woman said to me, మాస్టర్ గారు నేను మా చర్చిలో నేను ఉండలేకపోతున్నాను. and Pastor, I couldn't go to my church. ఎందుకమ్మా? I asked her why. మా పాస్టర్ గారు వర్తమానంలో ఎత్తి ఎత్తి పొడి చేస్తున్నాడండి. Because my pastor is always lifting my name and he was abusing me. ఆ భర్త తాగుబోతు, Because her husband is a drunkard అది నాకు తెలుసు, and I know that. బాగా కొడతాడు. And he used to beat her every నేను day. అడిగాను, నీ భర్త కొట్టే వాటికంటే ఈ దెబ్బలు ఎక్కువగా ఉన్నాయని అడిగాను. So I asked, is your husband causing you more? ఆమె వెంటనే సీరియస్ గా చెప్పింది, నా భర్తతో సేవకుడిని పోల్చొద్దు పాస్టర్ గారు. So she said to me that you never compare my husband to the servant of God. నీ భర్త తంటే నువ్వు కాపురం చేసుకుంటున్నావు. If your husband beats you, but you are still having your family with ఒకవేళ you. అమెరికాలో అది కాదనుకోండి, ఇండియాలో అది. అమెరికాలో మాట పడితే ఇంక బయట ఉన్నాడు, ఆయన లోపల ఉంటాడు, అది మీకు తెలుసు. అందుకని వాళ్ళు మధ్యలో ఉంటున్నారు. So if you do that in America, it will be other way, but it ఏం happens in చేసినా India. ఒకవేళ అంటారు వాళ్ళు, ఎందుకంటే 911 ఫోన్ చేసిందంటే మనం అయిపోతాం. So if we do anything to our wives, they will call 911. అది ఇండియాలో సంగతి నేను So చెప్తాను. I'm telling you this, what happened in India. వెళ్ళారా? తాగుబోతు భర్తతో, తన్నే భర్తతో ఆమె తన కుటుంబాన్ని కట్టుకుంది. So she built her family with the drunkard husband. కానీ సంఘంలో ఆమె ఇమడలేకపోతావు. She could not stay in the church. కుటుంబం గొప్పదా, సంఘం గొప్పదండి? So what is great? Is the family is great or the church is great? ఏం చెప్పండి? You tell me. సంఘం కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. The Lord has kept his life for the church. సంఘం కొరకు ఆయన తన ఆఖరి రక్త బిందు వరకు ఖర్చు పెట్టాడు. And he shed his last drop of blood for the church. నీ జీవితంలో అన్నిటికంటే విలువైంది సంఘం. So church is very important for us in our lives. నీ ప్రాణం కంటే కూడా గొప్పది. It's greater than our life. యేసు ప్రభు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. Because Jesus himself kept his life for the church. ఈ దినములో మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన సంఘాన్ని, ఈ బేతనీయ సహవాసాన్ని, చర్చ్ని మనం అలా ప్రేమించగలం. So in these days we have to love our church in that way. అప్పుడు గొప్ప ఆత్మలు మనం చూస్తాం. Then we can see great souls in this church. మోషేని వ్యతిరేకించారు ప్రజలు, యెహోషువని వ్యతిరేకించారు. No one spoke against Joshua. యెహోషువ గ్రంథం సంఖ్యాకాండం 14వ అధ్యాయం. We see in the book of Numbers 14th chapter. మొదటి వచనం చదువు. Let us read the first verse. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. Book of Numbers 14th chapter verse 1. So all the congregation lifted up their voices and cried, and the people wept that night. And all the children of Israel complained against Moses and Aaron, and the whole congregation said to them, if only we had died in the land of Egypt, or only if we had died in the wilderness. Why has the Lord brought us to this land to fall by the sword, that our wives and children should become victims? Would it not be better for us to return to Egypt? So they said to one another, let us select a leader and return to Egypt. 5th verse. Then Moses and Aaron fell on their faces before all the assembly of the congregation of the children of Israel. 6th verse. But Joshua the son of Nun and Caleb the son of Jephunneh, who were among those who had spied out the land, tore their clothes. Thank you, Nana. 12 మంది వేగుల వారిని మోషే వేగు చూడడానికి పంపించాడు. Moses sent 12 spies to see that land. దేవుని వందనాలు. యెహోషువ కాలంలో యెరికో పట్టణాన్ని వేగుతుండడానికి 12 మందిని పంపించిన యెహోషువ ఇద్దరిని పంపించాడు. But Joshua sent only 2 spies to go and see the land of Jericho. యెహోషువ జీవితం అంతా కూడా ప్రత్యేకమైనది. So the life of Joshua itself is different. అయితే 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మంచి సమాచారం తెచ్చారు. But here we see that these 10, they brought bad news against that land. అయితే ఇశ్రాయేలీయులు 10 మంది చెడ్డ సమాచారం వారి మాట విని ఏడవడం ప్రారంభించారు. And the Israelites, when they heard that bad news, they started to cry.
మేము ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. So they were telling to themselves that let us select a leader and let him to Egypt. మోషే అహరోనులు సాగిలి పడుతున్నారు. And Moses and Aaron, they were falling on their faces. 6 లక్షల మంది మాట్లాడుతుంటే ఇద్దరు ఏం మాట్లాడగలరండి? So these two cannot speak against 600,000. యెహోషువ దాన్ని చూస్తున్నాడు. Now Joshua is watching that. యెహోషువ కాలేబులు ఇద్దరు ఉన్నారు అక్కడ. And then there was Joshua and Caleb. మొట్టమొదటి యెహోషువ అని పేరు రాయబడ్డ మనం చూస్తాం. And we find the name of Joshua at first. మీరు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు? So why are you speaking like this? దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తాడు. And the Lord will give us that land. వారు మనకు ఆహారం అయిపోతారు. And they will become food for us. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. Here we have to remember one thing. 6 లక్షల మందిని కంట్రోల్ చేయడానికి మోషే అహరోనుకు కష్టమైంది కానీ యెహోషువ కాలేబులకు అది కష్టం కాలేదు. It is tough for Moses and Aaron to control the 600,000, but Joshua could do that. మోషే అహరోనులకు ఏం చేయాలో తెలియక సాగిలి పడుతున్నారు. Moses and Aaron, they don't know what to do, so they are falling on their faces. యెహోషువ మాట్లాడిన తర్వాత వారు నోరు మూసేశారు. But after Joshua spoke to them, they shut their mouth. ప్రజల్ని నిమ్మళపరుస్తున్నాడు యెహోషువ. And he is making the people to be calm. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. I will ask you one thing. ఒక విశ్వాసికి సమస్య వచ్చింది అనుకోండి. If a believer in the church, if he has a problem, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా కావచ్చు. so it might be sickness or any financial difficulties, పాస్టర్ గారికి ఫోన్ చేసి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారు. they will call the pastor of the church and they will request him to pray for them. ఎంతమందికి దైవజనుడి యొక్క ప్రార్థన మీద నమ్మకం ఉండి ఇన్ఫార్మ్ చేస్తుంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. Please lift your hands who have that faith in your pastor and who will inform to the church. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. విశ్వాసీ సమస్య వస్తే పాస్టర్ గారి యొక్క ప్రార్థన సహాయం కోరుతున్నాం. So if a believer gets a problem, they will seek the help of a pastor. మరి పాస్టర్ గారికి సమస్య వస్తే ఆయన ఎక్కడికి పోతాడు? So if a pastor himself faces any situation, so where can he go? మీరు చెప్పాలి. You tell me. డేవిడ్ గారు కరెక్ట్ చెప్పారు. పాస్టర్ గారు ఏమో దేవుని దగ్గరికి పోతాడు, విశ్వాసేమో దైవజనుడికి. The pastor will go to the Lord and the believer will go to the pastor. సేవకుడు ఎవరికి చెప్పుకోలేడండి. Pastor cannot tell his problems to any others. అందుకే పౌలు అంటాడు, That's why Saint Paul tells, మీ పైన నాయకుడు కనుక కన్నీళ్లతో కనుక పనిచేస్తే మీకు ఆశీర్వాదం లేదు. if your leader serve you with tears in his eyes, it will not be a blessing for you. మీరు ఏలియా జీవితాన్ని కనుక చూస్తే, If you see the life of Elijah, బయలుదేవతల యొక్క ప్రవక్తలందరినీ హతమార్చి చేశారు. he killed all the prophets of Baal. ప్రజలు 2 తలంపుల మధ్య జీవిస్తున్నారు ఆ దినాలు. In those days, the people are living with 2 thoughts in their heart. ఆకాశం నుండి అగ్ని కురిపించాడు ప్రార్థన చేసి. And when Elijah prayed, fire came from heavens, బలిపీఠాన్ని కందకాన్ని మొత్తాన్ని బలి పశువుని దహించి వేసింది. and it consumed all the things on that altar. ఆ తర్వాత యెజబెల్ అంటది, రేపు నువ్వు బయలు ప్రవక్తల యొక్క ప్రాణాన్ని తీసేసావు, రేపు ఈ వేళకి వారి ప్రాణంలో ఒకరి ప్రాణం వల్ల నీ ప్రాణం కూడా తీసేస్తాను. And later Jezebel is telling that you have killed all the prophets of Baal, so tomorrow evening even your life will be in the same way. అప్పుడు ఏలియా బదరీ వృక్షం కింద పండుకొని ప్రార్థన చేశాడు. Then Elijah went under a tree and he prayed. బదరీ వృక్షం కింద పడుకున్నాడు. And he went under a tree and he laid on. ప్రజల్ని 2 తలంపుల నుంచి విడిపించాడు ఆయన నామములో. And in the name of the Lord, he brought out the people out of the thoughts. కానీ ఏలియాకి ఇప్పుడు సమస్య వచ్చింది. But now Elijah had a problem, ఎవరితో చెప్పుకోలేదు. so he couldn't share that to anyone. కాబట్టి దైవజనుడికి ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో మనం యెహోషువ వలె పనిచేయాలి. So we should be like Joshua when the pastor faces such problems. మోషేకు కుమారులు ఉన్నారు. Moses had his own children. అయితే ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు మోషే కుమారులు ఎన్నుకోలేదు. But the Lord did not choose the family of Moses to lead Israel. ఇదిగో నా సేవకుని ఆదుకున్నవాడు ఉన్నాడు, అతను తీసుకున్నాడు, అతనితో మాట్లాడాడు. So he is speaking to Joshua. ఈ రోజు నువ్వు యెహోషువలా ఉంటే ఎంత మేలు. So today, if you can live a life like that, it will be good. సర్వ సమాజము మోషే అహరోనులకు వ్యతిరేకంగా పోగుపడ్డారు. The whole congregation was against Moses. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాం. And we see now Numbers 12th chapter, the first 2 verses. దయచేసి అందరూ బైబిల్ చూడడానికి ప్రయత్నించండి. Then Miriam and Aaron spoke against Moses because of the Ethiopian women. దయచేసి కొంతమంది ఆ కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. I like those who wear specs.
ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారో తెలియదు, వాక్యం వింటారో తెలియదు. Because we can't find. అంటే ఒకళ్ళిద్దరు నేను గమనిస్తున్నా, వాళ్ళు సైలెంట్ గా చేస్తున్నారు. Because they are doing this silently. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు పక్కన కూర్చోవచ్చు, కానీ నిద్రపోయేవాడు పక్కన కూర్చోకూడదు. మనం We shouldn't sit by a person who sleeps, but we can sit by a person with AIDS. కాటపాడు అంకుల్ వాళ్ళు మీ గురించి చెప్తున్నాను. నిద్ర చాలా ప్రమాదకరమైనది. Sleep is very dangerous. ఎవరో నిద్రపోతే ఎక్కడికి పోయాడు రాత్రి మనం విన్నాం. Last night we heard how Jonah slept. దావీదు నిద్రపోయి లేచి కదా బత్షెబత పాపం చేసింది. And David slept, and later he woke up and he committed sin with బుద్ధి Bathsheba. లేని కన్యకలు నిద్రపోయి విడవబడ్డారనే సంగతి మనం గుర్తుపెట్టుకున్నాం. And we have to remember that the women who they were slept, and so they were left over here. శాంసన్ నిద్రపోయినప్పుడు దెలీలా సంసోను వెంట్రుకలను తీసేసింది. Even when Samson slept, then Delilah she showed his head. యేసు ప్రభు శిష్యులు గెత్సేమనే తోటలో నిద్రపోతే గెత్సేమనే అనుభవంలోకి వాళ్ళు రాలేకపోయారు. So the disciples of Jesus Christ, they could not enjoy the experience of Gethsemane with Christ. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థించమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. So the word of God is teaching us that watch and wait in prayer. సరే, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. And here we can find that Moses is marrying a woman of Ethiopia. అప్పుడు ఆరోను మిరియాములు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. Then Miriam and Aaron they spoke against Moses. మోషే చేత మాత్రమే దేవుడు పలికించినా మా చేత పలికించలేదా? Has the Lord indeed spoken only through Moses? Has he not spoken through us also? సొంతక్క మోషేకి వ్యతిరేకులైపోయారు. His own brother and sister, they were speaking against him. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. You just hold here for a second. అప్పుడు యెహోషువ ఎక్కడ ఉన్నాడు? At that time, where is Joshua? ఎవరితో ఉన్నాడు? And with whom is he? ఎవరి పక్షాన ఉన్నాడు? And what is he doing now? యెహోషువ మోషే పక్కన ఉన్నాడు. And Joshua was by the side of Moses. సొంత కుటుంబీకులే మోషే నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. His own family members, they were speaking against Moses. కానీ యెహోషువ దైవజనుడితో ఉన్నాడు. But Joshua is with Moses. సర్వ సమాజం వ్యతిరేకించింది. The whole congregation, now they are speaking against him. సమాజ ప్రధానులు కోరహు దాతాను వ్యతిరేకించారు. And even Korah and Dathan, they also spoke against సొంత Moses. కుటుంబంలో నుంచి మోషేకి వ్యతిరేకతలు ఉన్నాయి. And the own family rejected Moses. అయితే యెహోషువ దైవజనుడితోనే తన కాలాన్ని ముగించాడు. But Joshua, he was always with the servant of God, and he ended his life with that. నీవు ఎవరితో ఉండాలనుకుంటున్నావు ఈ రోజు? So on whose side would you like to be? నువ్వు ఆలోచించు. It is up to you. మీకు తలపైకి జాగ్రత్తగా వినండి. మీకు అర్థమయ్యేటట్లు ఒక విషయం చెప్పాలనుకో. I want to tell you an example. లోతు సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నాడు. Lot is living in Sodom and Gomorrah. దేవుని దూతలు లోతు ఇంటికి వచ్చారు. And the angels of the Lord came to the house of Lot. దేవుని పట్టణం నాశనం చేయబోతున్నాడు. And they were telling to him that the Lord is going to destroy these cities. కాబట్టి మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టండి. So you leave this city. అయితే లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు లోతు ఇంటి మీదకి వచ్చేసారు. And then the people of that city, they came to the house of Lot. లోతు నీ ఇంటికి నేడకు వచ్చిన మనుషులను బయటికి తీసుకురా, మేము వాళ్ళతో పాపం చేయాలంట. And they were asking Lot that you bring out who came to your house right now so that we can commit sin with them. అప్పుడు లోతు అంటున్నాడు, Then Lot is telling, నాకు పెళ్లి కాని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. I have 2 daughters who are not married. వాళ్ళని తీసుకెళ్ళిపోండి. You can have them. నా ఇంటికి సువార్త తీసుకొచ్చారే, రక్షణ వార్త తెచ్చారే, But the one who brought the message from the Lord, వాళ్ళని వదిలిపెట్టేసి. you please leave them. ఆ మాటలు చదువుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది. When I read those verses, my heart was broken. పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లల జీవితాలు ఆ రాత్రి గ్రామం పట్టణం అంతా చెరిపేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది? So he is ready to give up his 2 daughters to the people of the city, and what will happen to the future? లోతు యొక్క మనసును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. I thank God for the heart of Lot. అబ్రహాముని దేవుడు అడిగితే ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇష్టపడ్డాడు. When the Lord asked Isaac, then Abraham was ready to give him as a లోతుతో దేవుడు చెప్పలేదు కానీ తన ఇద్దరు పిల్లల్ని ఇచ్చి తన ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలను కాపాడుకోవాలనుకున్నాడు. But the Lord did not tell these things to Lot, but Lot himself he want to give that safety to the visitors who came to his house. నీ జీవితంలో నీకెవరు ముఖ్యం? So what are the things you give importance in your life? నువ్వు ఎవరిని కాపాడుకోవాలనుకుంటున్నావు? And to whom would you like to look for? ఎవరి పక్షాన్ని నిలవాలనుకుంటున్నావు?
And it is up to you on whose side you want to బైబిల్ stand. చెప్తుంది, And the Bible is teaching, గిన్నెని నీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాను. if you give a vessel of water, I am not going to forget that. గిన్నెడు నీళ్ళు ఇచ్చినా నేను మర్చిపోను. Even a bowl of water, the Lord will never forget that. ఇదిగో ఈ మధ్యాహ్నం దేవుడు తన వాక్యం ద్వారా మనతో So మాట్లాడుతున్నాడు. this noontime the Lord is speaking to us through His word. ఈ చివరి దినాల్లో These are the end days, దేవుని వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారమే. and we have to live according to the word of God. యెహోషువకి పేరు ఎవరు పెట్టారు? And who did the name of Joshua? సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం. The book of Numbers, 17th chapter, verse 6. 13వ అధ్యాయము 16వ వచనం. Sorry, 13th chapter, verse 16. These are the names of men whom Moses sent to spy out the land. And Moses called Hoshea the son of Nun as Joshua. యెహోషువకి పేరు అంతకుముందు హోషేయ అని ఉండేది, దాన్ని మోషే యెహోషువగా పెట్టాడు. So Moses called this name of Joshua. నీ పేరు ఎవరు పెట్టారు? Who put your name? మీలో కొంతమంది మా తాతయ్య పేరండి ఇది, Some of them will be telling it is my grandfather's name. ఇది మా డాడీ పేరండి. And this is my dad's name. ఎవరు పెట్టారు నీకు ఈ పేరు? Who did put that name to you? యెహోషువకి దైవజనుడైన మోషే పెట్టాడు ఆ And పేరు. the man of God has called that name of Joshua. నాకు కూడా దేవుని కృపను బట్టి ఒక సేవకురాలు ప్రార్థన చేసి ఈ పేరు పెట్టారు. So by the grace of God, I was being kept called by this name by a servant నేను of హిందూ God. కుటుంబం నుంచి వచ్చాను. I came from a Hindu family. మీరు నా కులం ఏందని మీరు అడగద్దు, మీ కులంతో అసలు నాకు పని లేదు. You don't ask about the caste I come from. బైబిల్లో కులం గురించి మాట్లాడడం అది వాక్యానుసారం కాదని వాక్యం అని చెప్తా ఉంది. In the Bible it shows that we should not take about our caste or the nation. మొర్దెకై ఎస్తేరుతో చెప్తాడు, నీ జాతిని గాని నీ వంశాన్ని గాని నువ్వు ఎక్కడ చూపించకూడదు. Mordecai tells to Esther that you never reveal about from whom you come from. ఆ మధ్య ఒక బ్రదర్ అడిగారు, నీ పేరేంటి నాయన అంటే నా పేరు ఏలియా రెడ్డి అన్నాడు. I asked your brother and he said his name was Elijah Reddy. బైబిల్ చూసి రాజు గ్రంథం తీసి చూసే ఏలియా ఉన్నాడు కానీ రెడ్డి గారు లేడు అక్కడ. When I read in the Bible I found only Elijah but no Reddy in that. మోషే గౌడ్ గాని పౌల్ నాయక్ గాని వీళ్ళు ఎవరు లేరు And బైబిల్. even we never find Moses God or Paul Nayak. మన పేరు పక్కన ఇంకేమైనా పెట్టి కులాన్ని మనం ఎవరో చూపించుకోవాలనుకుంటున్నామా? Sometimes you try to put some other suffixes to our names and to show ourselves. మనందరూ యేసు ప్రభు యొక్క రక్త సంబంధికులు. We are by the blood of Christ. We are మనందరిలో here. ఉంది యేసు రక్తం. And the blood of Christ is flowing in us. కాబట్టి నేను ఏ క్యాస్ట్ నుంచి వచ్చానో నేను చెప్పాలన్నా నాకు ఇష్టం లేదు. So I don't want to tell you from what caste I came from. పిల్లరా, మా తల్లికి ఒక వృద్ధురాలు సువార్త చెప్పారు. And an older woman, she gave gospel to my mother. మా తల్లికి అప్పుడు పిల్లలు లేరు. Then at that time my mother had no children. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు ఆమెకి 11 మంది పిల్లలు ఇచ్చినాడు. So then she kept faith in the Lord and the Lord blessed her with 11 children. అందులో ముగ్గురు చనిపోయారు. Of them 3 babies born and dead. ఒక బాబు ఆరోగ్యం సరిగా లేక చనిపోయాడు. One boy was sick and so he died. ఇద్దరిని మా తల్లి చంపేసుకుంది. And the other 2 my mother herself killed. ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇద్దరు మగపిల్లలు మా తల్లి కడుపులో చనిపోయారు. She took some medicine to abort the babies in the womb itself. మా తండ్రి మార్పు పొందలేదు. Because my father did not accept Christ. ఆయన ప్రవర్తన సరిగా లేదు కాబట్టి పిల్లలు పెంచడం కష్టం అనుకుంది. So his character was not good. That's why my mother thought she could not feed the family. నేను అందరికంటే చిన్నవాడిని. So I am the last one in the family. నేను కూడా చనిపోవాలని నా తల్లి ఎక్కువ She took more medicine that I also died. అయితే దేవుని కృప నన్ను మరణానికి అప్పగించింది. But the grace of the Lord was that the Lord did not allow me to die. నా తల్లి నా మరణం కోరిన నా ప్రభు నా మరణాన్ని కోరలేదు. My mother wished that I died, but the Lord wanted me to live. అందుకే దేవుని స్తుతిస్తున్నాను. So I praise and thank God for that. చిన్నప్పుడు నాకు ఆ మందు ప్రభావం వల్ల నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండేది. So the effect of that medicine, it spoiled my health a lot. నేను మామూలు పొందుకు మునుపు రోజుకి 5 లేక 6 సార్లు తీసుకునేవాడిని ఆహారాన్ని. Daily I used to eat 5 or 6 times because before I got converted. ప్రభు నా హృదయాన్ని నన్ను పశ్చాత్తాపంలో నడిపించిన తర్వాత, నేను ప్రభు నా సొంత రక్షణ అంగీకరించిన తర్వాత, After I accepted Jesus Christ as my personal దేవుడు నన్ను Savior, పాపంలో నుంచి విడిపించాడు, అనారోగ్యం నుంచి కూడా విడిపించాడు. and the Lord brought me out of sins and also out of sickness. అప్పుడు నేను 1 సంవత్సరం అప్పుడు నాకు ఫస్ట్ కరుణాకర్ అని పేరు పెట్టారు. And when I am a baby, at that time they called me Karunakar. తర్వాత రత్నాకర్ అని పేరు పెట్టారు. Later they called me Ratnakar. తర్వాత సుధాకర్ అని పేరు పెట్టారు. And later Sudhakar. ఏ పేరు పెట్టినా మార్నింగ్ మోషన్స్ అయ్యి ఈవినింగ్ వామిటింగ్స్ అయ్యి. And whatever the name they call, my sickness never ఒక went. సంవత్సరం నేను ఆ దీర్ఘకాలం బాధపడుతూ వచ్చాను.
for a year I suffered like that. మా తల్లికి అర్థమైపోయింది. So then my mother understood. మేము పేర్లు పెట్టడం వీరి విషయంలో దేవుని చిత్తం So కాదు. it is not the will of the Lord that we should call him by some other name. దేవుని మందిరాన్ని తీసుకెళ్లారు. And so they took me to the church. అక్కడ ఒక సేవకురాలు ఉన్నారు. There was a woman of God. ఆమె చెప్పారు, అమ్మ మా ఇష్టం ఇందులో ఏమీ లేదు. And they said, there is we don't have any other will in our life. సంవత్సర కాలంగా ఈ బాబుకి ఇలా జరుగుతుంది. For the last year this boy was sick. మరి దేవుడు మీకు ఏ పేరు చెప్తే ఆ పేరు So పెట్టు. whatever the name you put to him, we will call by that name. ఆమె చెప్పింది, నన్ను తొందర పెట్టద్దు మీరు. Then she said to them, you don't put me in a hurry. నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు మీరు రండి. When I call you, then only you come to me. మీరు ఆ పేరుకి ఏమి ముందుగానే వెనకాల ఏం కలపకూడదు. And you don't ever add any other names to that name. మా తల్లి సరే అని చెప్పింది. So my mother accepted that. సంవత్సరం తర్వాత ఆ తల్లి కబురు పెట్టింది. After a year, then that servant of God దేవుడు called. మీ బిడ్డకి దీవెనయ్య అని పేరు పెట్టమంటున్నాడు. And let your baby called as Divanaya. ప్రభు నా జీవితాన్ని అలాగనే చేసేసాడు. And so the Lord has made my life like that. నీ పేరు ఎవరు పెట్టారు? Who did put your name? మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, మీ తాతయ్య పేరు, నాయన పేరు మొత్తం కలిపి పెట్టుకున్నాము. You have your grandfather's, grandmother's names and everything in your name. నాకు తెలియదు. మీ పిల్లలకి సంపూర్ణంగా దేవుని సేవకులు దేవుని నడిపింపుతో పెడితే ఎంత బాగుంది అనుకుంటున్నాను. So it will be a blessing if the servants of God put that names. నేను అలాగే దీవించబడ్డా. I am blessed like that. మీరు కూడా అలా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. So I want you also to be blessed like that. ఈ మధ్యాహ్నం దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడు. So this night the Lord is this afternoon the Lord is speaking to us. యెహోషువ మోషేతో ఉన్న సంబంధాన్ని మనం గుర్తు చేసుకుందాం. So we have to understand here the relationship which Joshua had with Moses. అది పేరు దగ్గర నుంచి ఉంది. It started from the name. పరిచర్యలో ఉంది. And it was in his service. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా శ్రేష్టంగా చేశాడు. So from his starting till the end he lived a good way of life. నేను ముందే చెప్పాను, ముందు ప్లేసులు ఫిలప్ చేయమని. ఇప్పుడు మీరు పిలుచుకోవాల్సిన పని ఉండదు. ముందే కనుక మీ ప్లేస్ ఫిలప్ చేయగలరు. మధ్యలో మన డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. దేవుని వాక్యం మీరు చక్కగా వినొచ్చు. గొప్ప ఆశీర్వాదం మీరు పొందుతారు. నిన్నే ప్రేమింతును. శరత్ బ్రదర్ ప్లీజ్ కమ్. మింతును. ఇంకా ఫ్రంట్ రండి, ఇంకా ఖాళీ ఉంచండి. మింతును. దగ్గరగా పాడదామా? లేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి దయచేసి బిగ్గరగా పాడదాం. పరమేశ్వర ముందు నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా విరసించక సాగేదా నేవేను తీరుగా నిన్నే పూజింతును. బిగ్గరగా పాడదామా ప్రియులారా? నిన్నే పూజింతును యేసు, నిన్నే పూజింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా నిరసించక సాగేదా. ఒక్క మధ్యాహ్నం మీరు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా మీ నోరు అంతే తెరుస్తారా, ఇంకొంచెం పెద్దగా తెరుస్తారు. అప్పుడు మొక్క సైజుని బట్టి పెరుగుతుంది కదండి మన నోరు. లెక్క తీసుకుంటే ఇంకా పెద్దగా తెరుస్తారు కదా. మరి ఆ దేవుని సన్నిధిలో ఇంకా అందుకంటే బిగ్గరగా పాడాలి కదా మనం. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా
నీ మార్గములు సాగెదా నీరసించక సాగెదా నీ వెలుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా. సారీ ప్రశాంత్, నువ్వు పాడినట్లేవమ్మా, నీకోసం ఒకసారి పాడు. పాల్గొని చెల్లి నువ్వు కూడా పాడలేదు, మరి మీరిద్దరు పక్క పక్కన కూర్చొని పాడకూడదు అనుకొని వచ్చారేమో నాకు తెలియదు. బిగ్గరగా కలిసి పాడు. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా. దయచేసి మూడో చరణం మళ్ళా కలిసి పాడుకుందాం. నిన్నే ప్రార్థించను నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే సేవింతును యేసు నిన్నే ప్రేమింతును నీ వెలుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నిరసించక సాగెదా నీ వెలుదిరుగా. యెహోషువ తన ముగింపు చాలా ఆశీర్వాదకరంగా ముగించినాడు. So when we see the end of Joshua, it was really a blessing time. మనం యెహోషువ గ్రంథంలోకి మనం వెళ్తే When we see in the book of Joshua, 10వ అధ్యాయం 10th chapter, 12వ వచనం. verse 12. Then Joshua spoke to the Lord in the day when the Lord delivered up the Ammonites before the children of Israel. And he said in the sight of Israel, Sun, stand still over Gibeon, and moon in the valley of Atalon. So the sun stood still, and the moon stopped, till the people had revenge upon their enemies. Is this not written in the book of Jasher? So the sun stood still in the midst of heaven, and did not hasten to go down for about a whole day.
And there has been no day like that, before it or after it, that the Lord had heeded the voice of man. For the Lord fought for Israel. శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు ఆకాశం మధ్య ఇంచుమించు ఒకనాడు అలా నిలిచిపోయాడు. So it was written here that the sun stood still till the Lord had revenge on them. యెహోషువలో గొప్ప ప్రార్థనాత్మను మనం చూస్తాం. So we can find a great prayer in the life of Joshua. ఒకవేళ ఇటువంటి ప్రార్థనాత్మ కనుక దేవుడు నీకు ఇస్తే ఫిలదెల్ఫియాలో ఇంకెవరిని బతకనివ్వడు. So if we have such a spirit, then no one we don't put any others rest. ఇటువంటి ప్రేయర్ స్పిరిట్ ఉండి ఇంకొక సేవకుడితో కలిసి పనిచేయడం అనేది ఎంత కష్టమైన విషయం. So it will be a hard thing for if we have such a spirit and work under a servant of God. ఇంత గొప్ప ప్రార్థనా పరుడు, So such a great prayer warrior, దైవజనుడైన మోషేతో కూడా కలిసి నడిచాడు. but he walked with the man of God Moses. ఆ మధ్య కాలంలో సైంటిస్టులు ఒక రోజు తక్కువైపోయింది చరిత్రలోని చూస్తూ ఉన్నారండి. So the scientists recently they were observing that a day was missing in the history. ఎందుకని తర్జన పడతావు. And they did not understand why is this day was missing. అందులో ఒక సైంటిస్ట్ దేవుని ఎరిగిన వాడు ఉన్నాడు. So one of the scientists he knew the Lord. మనం ఎంత వెతికినా ఒక రోజు డే కౌంట్ తక్కువ వస్తుంది. So he said that no matter whatever tries we do, but we will find a day. అంటే ఒక రోజు యెహోషువ సూర్యుడిని నిలిపేశాడు. The reason was that Joshua he stopped the sun a day. ఎంత గొప్ప ప్రార్థనాపరుడో అంత తగ్గింపు కలిగినవాడు ఆయన. So he is really a great prayer warrior, and also at the same time he is very humble. ఈ దినాల్లో నేను యవనస్తులను చూస్తూ ఉంటాను. In these days I find some young people, వాళ్ళు కొంచెం ప్రార్థన నేర్చుకుంటారు, they will learn a little bit of prayer, రెండు పాటలు నేర్చుకుంటారు, and they can sing a few songs, ఒక పాట కీబోర్డ్ వేయగలడు, ఒక పాట గిటార్ వేయగలడు, and they can play keyboard also, guitar for songs, కొంచెం ప్రార్థన చేస్తారు. and they will learn a little bit of prayer. వెంటనే వాళ్ళు ఏం మొదలు పెడతారో తెలుసా? And do you know what will they do immediately? దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్. They will tell that the Lord spoke to me, pastor, నీవు ఎంతగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, and the Lord might use you, ఎంతగా దేవునికి నువ్వు సమీపం అవుతావు, and if you get closer to the Lord, అంతగా నువ్వు విధేయత నీ జీవితంలో నా జీవితంలో చాలా ప్రాముఖ్యం. so we have to learn more obedience. ప్రభు నీకు నాకు అది అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. May the Lord give us that. నాకు ఒక విషయం చాలా కాలం అర్థం కాలేదు. For a long time I did not understand nothing. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం, ఆ వచనం నేను మీకు చూపిస్తాను. I will show you that verse, the book of Joshua, first chapter. మొదటి అధ్యాయము 2-3 వచనాలు. When we read the second and third verses, Moses my servant is dead. Now therefore arise, go over this Jordan, you and all this people, to the land which I am giving in them, giving to the children of Israel. 5వ వచనం కూడా చదువుకుందాం. Every place that the sole of your foot will tread upon, I have given you, as I said to Moses. From the wilderness and this Lebanon, as far as the great river, the river Euphrates, all the land of Hittites, and to the great sea towards the going down of the sun shall be your territory. No man shall be able to stand before you all the days of your life. As I was with Moses, so I will be with you. I will not leave you nor forsake you. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. So as I was with Moses, so I will be with you. ఈ వచనం నాకు చాలా కాలం అర్థం కాలేదు. So I did not understand this verse for a long time. దేవుడు నేను నీకు తోడై ఉంటానంటే సరిపోదు కదా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటానని మోషే పేరు ఎందుకని ఇక్కడ యెహోషువతో దేవుడు మెన్షన్ చేసి చెప్పాడు. The Lord would have mentioned him, I will be with you. But he is writing here that as I was with Moses, so I will be with you. మీరు ఎవరైనా చెప్తారేమో నేను ఎదురు చూస్తున్నాను. I am waiting if anyone can. యెహోషువ మోషేతో కూడా ఉన్నప్పుడు యెహోషువ మోషేతో కూడా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఉన్నట్టు చూశారు కాబట్టి దేవుడు యెహోషువ మోషేతో కూడా ఉన్నట్టు చూశాడు కాబట్టి because God was with Moses Yes. and Moses was with Joshua and he know how the Lord was with Moses. దేవుడు మోషే దేవునితో ఉన్నాడు, యెహోషువ మోషేతో కూడా ఉన్నాడు. అది యెహోషువ చూశాడు కాబట్టి దేవుడు అలా చెప్పాడు అంటున్నా సిస్టర్. నేను అనుకున్నాను యెహోషువకి ఏమైనా మనం చెప్పాలంటే మోషే పేరు ఎత్తకుండా చెప్తే అర్థం కాదండి ఒకవేళ. So what I thought is, we have to take the name of Moses to tell anything to Joshua so that he can understand. యెహోషువ నేను మోషేకి ఎట్లా తోడై ఉన్నానో నీకు కూడా అంతే తోడై. As I was with Moses, so I will be with you.
నీవు కనబడే సేవకుడికి లోబడకుండా కనబడిన దేవునికి నువ్వు లోబడలేవు. You cannot surrender to the Lord, whom we cannot see, if we can't surrender to the servant of God whom we can see. యేసు ప్రభు శిష్యులు ఆయన మాట విని కొంతమంది వెళ్ళిపోవాలనుకున్నారు. So when the Lord Jesus Christ preached to them, many of them, when they heard that message, they want to అసలు go. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? How many disciples did Jesus have? అసలు వాళ్ళు 12, ఇంకా చాలా మంది ఉన్నారు. అంకుల్ చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళు 12. అసలు వాళ్ళు 12, మిగిలిన వాళ్ళు 12, అంతకుముందు ఇంకా ఉన్నారు, ఇంకొక 70 మంది ఉన్నారు. నా శరీరం తిని నా రక్తం త్రాగమన్నప్పుడు వాళ్ళకి కష్టం అనిపించింది, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. Eat my flesh and drink my blood. When he said that verses, many of them felt it is hard for them to understand, and so they left Christ and they went away. యేసు ప్రభువుకు ఒక మంచి లక్షణం ఉంది. Jesus Christ has a good quality. ఎవరైనా వెళ్ళిపోతుంటే వాళ్ళని కొబ్బరి నీళ్ళు రాసి రండి బాబు రండి ఏమనుకుని ఈసారి అట్లా నేను చెప్పడు ఆయన. He will not stop anyone if they want to go away. ఉన్నవాళ్ళు కూడా అడుగుతాడు, మీరు కూడా ఉండాలనుకుంటున్నారా పోవాలనుకుంటున్నారా అంటాడు. And he was asking the disciples who are with him, would you like to stay with me or also would you like to go back? మిగతా 12 మంది అడుగుతున్నాడు, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? And he's asking to the 12 disciples, would you like to go away? పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? Peter is telling, where can we go from you, ఎవరి Master? దగ్గరికి వెళ్తాం ప్రభు మేము? To whom can we go, Lord? నీవు నిత్య జీవము మాటలు కలిగిన వాడివి. Because you are the one who has the living words. పేతురికి యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళే ఆలోచన లేదు. So Peter has no heart to leave Jesus Christ. అందుకే సంఘం తాళం చెవులు 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా తప్పిపోయినా పేతురికి ఆ తాళం చెవులు ఇస్తాడు. So the Lord Christ gave the keys of the church to Peter. ఇదిగో ఈ మధ్యాహ్నం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతుంది. This noontime the Lord is speaking to us. నేను అనుకుంటున్నాను యెహోషువ మోషేని ఎంత ప్రేమించి ఉంటాడు. I think that Joshua would have loved Moses very much. ఎలీషా ఏలియాని ఎంత ప్రేమించి ఉంటాడు. And even Elisha loved Elijah. ఏలియాని దేవుని ఆత్మ కొనిపోయేటప్పుడు Because when the Spirit of the Lord is ready to take away Elijah, ఎలీషా ఈ వస్త్రాలు చించుకొని ఏడుస్తున్నాడు. and Elisha is torn his clothes and is crying. ఇశ్రాయేలుకి రథము రౌతులు నీవే కదా. You are the horses and chariots for the Israel. రథమును రౌతులు నీవే కదా ప్రభు అని ఏడుస్తావు. And he is shouting to the Lord, you are the chariots to Israel. మనం దేవుని మందిరాన్ని, దేవుని సేవను, దేవుని వాక్యాన్ని అలా ప్రేమించగలిగితే ఎంత బాగుంది. So we have to love the Lord and to love the church of the Lord. యెహోషువలో ఒక మంచి లక్షణం ఉంది. And again we can see another good quality in Joshua. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం Book of Joshua 8th chapter 10వ వచనం. verse 10. Then Joshua rose up early in the morning and mustered the people and went up, he and the elders of Israel, before the people to Ai. 6వ అధ్యాయము దయచేసి వచనాలు అండర్లైన్ చేసుకోగలిగితే మీరు చేసుకోండి. 6వ You అధ్యాయం can 12వ underline these verses, you can underline them. 6వ అధ్యాయము 12వ The వచనం. book of Joshua 6th chapter verse 10. Now Joshua had 12. verse 12. And Joshua rose early in the morning and the priests took up the ark of the Lord. 3వ అధ్యాయము 1వ వచనం. And also 3rd chapter verse 1. Then Joshua rose early in the morning and they set out from Acacia Grove. ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు యెహోషువ ఉదయకాలమే లేచాడు. So when we see in all these verses, we find a similarity that Joshua rose early in the morning. హాయి పట్టణం విషయంలో ఓడిపోయినప్పుడు ఎవరి వల్ల ఇది జరిగిందో అని యెహోషువ గుర్తుపడుతున్నాడు. So when they faced the defeat, they started to go to the Lord and they want to inquire before the Lord. యెరికోని జయించవలసి వచ్చినప్పుడు ఉదయాన్నే లేచి జనులను వ్యూహపరుస్తున్నాడు. And when they have to go against Jericho, he rose up early and he is starting to fight against మీరు them. ఇలాగ చూసినప్పుడు యెహోషువ ఉదయకాలమే లేచి పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తాం. So when we see all these verses, we find that Joshua rose up early in the morning and he is doing that works. ఉదయకాలం దేవుని వాక్యం ధ్యానించడం చాలా మధురంగా ఉంటుంది. So it will be very pleasant for us if we can meditate the word of God early in the morning. మనకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే అమెరికాలో ఇది కుదరదంట. What we tell is in America we couldn't do that. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. Jesus Christ is same yesterday, today and forever. మనకు ఆశ ఉండాలే కానీ ప్రభు మార్గాన్ని సుగమం చేస్తాడు. If we really have that desire, the Lord will make the way. నీకు ఆశ ఉందా ఉదయకాలం లేచి దేవుని వెనకాలని? Do you really have the desire to wake up early in the morning and meditate the word of God? జాన్ నాక్స్ అనే భక్తుడు స్కాట్లాండ్ దేశంలో మిషనరీగా It పనిచేశాడు. is a man of God named John Knox. He did ministry in Scotland. ఆయన ఏం చెప్పాడు అంటే What he said is, స్కాట్లాండ్ దేశ ప్రజలు ఆ ప్రార్థన
గాలిని ఉదయకాలం పీల్చుకుంటున్నారని చెప్పాడు. He said that the people of Scotland, they are breathing prayer in the morning. కారణం ఏంటంటే ఆయన ఉదయకాలం లేచి ప్రార్థనని గాల్లో కలిపేస్తున్నానని చెప్పేవాడు. What he said is early in the morning he used to rise and he used to pray to the Lord in such a way that the prayer went up in the air. ఆయన గొప్ప ప్రార్థనా పరుడు. He's a great prayer warrior. ప్రభువా నాకు స్కాట్లాండ్ ఇస్తావా లేకపోతే నా ఆత్మను తీసుకుంటా. And he said to Lord, Lord, are you going to give me Scotland or you take my life? ప్రార్థనతో స్కాట్లాండ్ గెలుచుకున్నాడు ఆయన. So he won the Scotland with the prayer. ఈ మధ్యాహ్నం నీవు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంది? So this no time, let us examine how are we praying to the Lord. యెహోషువ తన జీవిత కాలంలో 31 మంది రాజులను జయించాడు. So Joshua in his lifetime he won over 31 kings. హాయి పట్టిన విషయంలో తప్ప ఎక్కడ ఓటం లేదు. He faced only one defeat in his lifetime against Ai. మీరు ప్రార్థించండి. You pray ప్రభు మీ పిల్లలను పట్టుకుంటాడు ఆయన. and the Lord will catch your children మీ పట్టణాన్ని పట్టుకుంటాడు. and he will catch your cities. మనం అమెరికాకి గొప్ప ఆశీర్వాదాన్ని మనం ఇవ్వాలి. And we can give great blessings to America. ఒకప్పుడు ఇక్కడి నుంచి మిషనరీలు వచ్చారు మనకు. Once missionaries came from this land to other countries. ఇప్పుడు మనల్ని ఇక్కడ మిషనరీలుగా బ్రతకడం కోసం ప్రభు తెచ్చాడు. And today the Lord has brought us here to live a missionary life. ప్రభు నీ హృదయంలో అటువంటి భారం పెట్టాడా? So did the Lord put that burden in your heart? నా హృదయంలో అటువంటి భారంతో పనిచేయాలని నేను అనుకుంటున్నాను. And I pray to the Lord that the Lord might put that burden in my heart. చాలా దేశాల్లో ఇంకా సువార్త అందట్లేదు. Because there are many countries where gospel is not preached. మన దేశంలో చాలా పని ఉంది. ఇండియాలో There is a great work in our country, India. చైనాలో చాలా పని ఉంది. In China there is a great work. నేను ఒకసారి చైనాకు వెళ్ళినప్పుడు Once when I went to China, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. I could not spell their names, what they were telling. ఎందుకంటే నీ పేర్లు మీకు ఎవరు పెట్టారు? So I asked them, who did put your names? మాకు ఎవరు పెట్టలేదండి. మేము మా ఇంట్లో బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు గ్లాస్ తీసుకుని ఇంటి పైకి ఎక్కుతారంట. So what they said is, when a baby was born in the house, they will take a glass and they will go to the top of the అక్కడి నుంచి house. గ్లాస్ కింద పడేస్తారు. And they will throw that glass from the top of the house. టింగ్ టంగ్ టంగ్ అంటదంటే వాళ్ళ అమ్మాయి పేరుకి టింగ్ టంగ్. So if it makes a noise of ting tang tung, they put the same name to the baby. ఇక ఒకవేళ పొరపాటు టంగ్ టంగ్ అంటే టంగ్ టంగ్. If it sounds another way, they call the other name. చైనా వస్తువులు ప్రపంచమంతా వాడుకుంటారు. We find the goods that are made in China in many countries. మరి చైనాకి సువార్త విషయంలో మనం చాలా వెనకబడిపోయాం. And what about the preaching of gospel in China? ఈ మధ్య ఒక అమెరికాలో ఒక స్టూడెంట్ నాకు తెలుసు. And I met a student in America. అతను చెప్పాడు, బ్రదర్ దేవుడు నన్ను అమెరికాకి తీసుకొచ్చాడని చెప్పాడు. He said to me, the Lord has blessed me to come here to America. నేను చెప్పాను, నేను పాకిస్తాన్ తీసుకెళ్లాలని ప్రార్థన చేస్తున్నాను. And I said to him that I am praying that the Lord might take me. ఇమిడియట్ గా అబ్బాయి ఏం చెప్పాడంటే, దేవుడు ఎప్పుడు కూడా నాతో ఆ విషయం చెప్పడని చెప్పాడు. And immediately he said to me that the Lord will never say that. ఎందుకని చెప్పడానికి నీకు? I questioned him, why the Lord will not tell you? నేను అమెరికాను ప్రేమిస్తున్నాను. He said, I love America. అవును, అటువంటి వారితో దేవుడు పాకిస్తాన్ వెళ్ళమని ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళమని చెప్తాడా? That's true that the Lord will never tell such people. నాకెప్పుడు ఒక ప్రతిజ్ఞను గుర్తుకొస్తా ఉంటది ఎక్కువ సార్లు. నాకు I always remember a pledge. అది నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతిజ్ఞ చేశాను. And that's a pledge which I have done in my school. భారతదేశము నా మాతృభూమి. India is my country. భారతీయులందరూ నా And సహోదరులు. Indians are my brothers and నేను sisters. భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను. And I love my country, India. ఆ మాట నన్ను పట్టుకుంటుంటది. And I always being caught up with that word. నిజంగా నేను ప్రేమిస్తున్నానా భారతదేశాన్ని? Truly am I loving my country? భారతీయులందరూ నా సహోదరులేనా? And I am telling India is all are my brothers. భారతదేశం నా మాతృభూమేనా? Is that truly my mother country? అయితే నా దేశం కొరకు నేను ఏం చేశాను? So what I have done to my country. దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిన చోట నేను ఏం చేశాను? So what I have done for the Lord wherever he has taken me. నా హృదయంలో నాకు రెండు ఆశలు ఉన్నాయి. I have two desires in my heart. ఒకటి యేసు ప్రభులాగా నేను జీవించాలి. To live a life like Jesus Christ. ఆయన చనిపోయినప్పుడు When he was dead, ఆయన సమాధి కార్యక్రమానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. he has no money to have that burial. అరిమత్తయి యోసేపు ఆ సమాధి కార్యక్రమాన్ని చేశాడు. Joseph has done that burial for him. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయనకి సూటే లేదు, బూటే లేదు, చిన్న వస్త్రంతో ఆయన తన కాలాన్ని ముగించాడు. When Jesus was dead, he ended his life with a small piece of cloth on him. నా జీవిత కాలం అంతా నేను యేసు గురించి ప్రసంగించాను. So in my lifetime I preached about Jesus Christ. మరి యేసులాగా నేను జీవించకపోతే ఈ ప్రసంగాలన్నీ వ్యర్థం. If I don't live a life like Jesus Christ, this preaching is it's waste. నా ప్రసంగాలను పరలోకానికి తీసుకుని Because my preaching will not take me to heaven. ప్రభు నేను ఎన్ని దేశాలకు వెళ్ళానని ప్రభు నన్ను అడగడు. And the Lord is not going to ask me how many countries you went and you నీవు did this. నా కొరకు ఎలాగ జీవించావని ప్రభు అడుగుతాడు. But he will question me, how did you live for me? దాని కొరకై నేను పోరాడుతున్నాను. And I am fighting for that.
నేను ఆయనలాగా జీవించడం కొరకు అభ్యాసం చేసుకుంటున్నాను నేను. So I am practicing to live a life like him. పిల్లలు నేను జీవిస్తున్నాను చెబితే నేను అబద్ధికుడిని అయిపోతాను. If I say that I am living like that, then I am a cheater. నేను చేస్తున్నాను, But ప్రార్థన I am చేసుకుంటున్నాను. trying and I am praying to Lord. రెండవది, ప్రపంచమంతా దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలి. And the second thing is, I want to take the word of God to the whole world. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాలకు దేవుని వాక్యం తీసుకుని వెళ్ళాలనేది నా ఆశ. To take the word of God to 195 nations recognized by United Nations. ప్రభు నాకు ఇచ్చిన ఈ జీవితం, The Lord has given me this life. మరి దేని కొరకు నేను ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. I don't like to spend this for any other things. సిస్టర్ ప్లీజ్ కొంచెం పక్కకు తీసుకుని వెళ్ళండి, అక్కడే ఉంటే శబ్దం ఎక్కువైపోతా ఉంది. జీవితం అంతా దేవుని కొరకే ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. So I want to spend my whole life for the Lord. ఈ రెండు విషయాల కొరకు మీ ప్రార్థనలో నా కొరకు ఎత్తిపట్టి So ప్రార్థించండి. you please pray for these two things. ప్రార్థించుకుందాం. So we shall pray to the Lord. ప్రారంభం కంటే యెహోషువ యొక్క ముగింపు చాలా అద్భుతంగా ఉంది. When we see the end of Joshua, it was very good. మోషే పరిచారకుడిగా ప్రారంభించాడు. He started his life as an assistant to Moses. యెహోవా దాసుడుగా తన కాలాన్ని ముగించాడు. And he ended his life as a servant of the Lord. మరి నీ ప్రారంభం కంటే నీ ముగింపు శ్రేష్టంగా ఉండబోతుందా? Then how is your life going to end with? మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. And the Lord is telling to Joshua that as I was with Moses, I will be with you. ప్రభువా మీరు నాకు సహాయం చేయండి. So Lord, please help me, O Father. నేను ఈ బేతనీయ సహవాసంలో నమ్మకంగా ఉండాలి. I shall be faithful to the church, Lord. సేవకుడితో నమ్మకంగా ఉండాలి. I shall be faithful with the servant నీ of God. వాక్యాన్ని హత్తుకొని నేను బ్రతకాలి. To embrace your word, and I shall live with that word, Lord. ఈ మధ్యాహ్నం మీరు నాకు ఆ కృపనివ్వండి. And Lord, you give such a grace in this noon time, Lord. దయచేసి నన్ను గుర్తు చేసుకోండి. Please remember me, O Father. నా ప్రార్థన అంగీకరించండి. And you accept my prayer, O Lord. మోషేని కుటుంబీకులు వ్యతిరేకించారు. The family, they rejected Moses, Lord. సమాజ ప్రధానులు వ్యతిరేకించారు. And even the elders of the congregation, they rejected him. సమాజం అంతా వ్యతిరేకించింది. And the whole congregation spoke against Moses. కానీ యెహోషువ నమ్మకంగా ఉన్నాడు. But ప్రభువా Joshua remained faithful to him, O Lord. మోషేని ప్రజలు వ్యతిరేకించగలిగారు కానీ The people can speak against Moses, యెహోషువని వ్యతిరేకించలేకపోయారు. but they never spoke against Joshua, O Lord. యెహోషువ నాయకత్వం ఎప్పుడు ప్రశ్నించబడలేదు నాయన. And no one questioned the leadership of Joshua, O Father. దేవా నాకు కూడా కృపనివ్వా. So please give us such a grace, O Lord. నాకు కూడా కృపనివ్వా. I want such a grace, O Lord. లక్షలాది మందికి కోట్లాది మందికి వెలుగు తీసుకుని వెళ్ళి యెహోషువగా నన్ను చేయి. Lord, you make me like a Joshua who can take this gospel to thousands and millions of souls, Lord. 31 మంది రాజులను యెహోషువ జయించాడయ్యా. And Joshua defeated 31 kings, O Lord. ఉదయకాలమే లేచాడు ప్రభువా. He rose early in the morning. గొప్ప ప్రార్థనా పరుడు. And he's a good prayer man, Lord. మోషే చనిపోయేంత వరకు నువ్వు మాట్లాడలేదు. You never spoke to him until the death of Moses. మోషే చనిపోయిన తర్వాత నువ్వు మాట్లాడావయ్యా. After the death of Moses, you spoke to Joshua, O Lord. దేవా నువ్వు మాట్లాడకపోతే నేను నీ పని ఎలా చేయగలను ఎన్నడూ యెహోషువ నిరాశపడలేదు. Never Joshua discouraged himself that if you don't speak to me, I cannot serve. మోషే భారాన్ని పంచుకున్నాడు. But he shared the burden of Moses, O Lord. మోషే బరువును దించాడు ప్రభువా. And he lightened the burden of Moses, O Lord. మోషే ప్రార్థన చేస్తున్నాడు. When Moses was praying, యెహోషువ అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. Joshua was fighting with Amalekites, Lord. ప్రభువా మా సేవకులు ప్రార్థన చేయాలి. And Lord, our servant of God, he should pray to you. మేము యుద్ధం చేయాలి ప్రభువా. And we should fight, Lord. మాలో ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుడి వలె మీరు తయారు చేయండి. So you please build each one of us as a soldier, ఈ Lord. కాన్ఫరెన్స్ చరిత్రలో మర్చిపోలేనిదిగా మా జీవితాల్లో ముద్రించండి. And you please publish in our lives that we shall never forget this conference, ప్రభువా Lord. మా హృదయాలను పరీక్షించండి. And you examine our hearts, O Lord. పరిశోధించండి. And you examine that, Lord. మీ వాక్యానికి లోబడేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. And you show us such a mercy that we shall surrender it to your word, O Lord. దేవా మమ్మల్ని మీ చేతులకు So అప్పగించుకో. Lord, we surrender ourselves into your hands, O Lord. పాకిస్తాన్ ఎప్పుడు మేము సువార్తతో నింపుతాం? When can we take this gospel to Pakistan, O Lord? ప్రపంచానికి గొప్ప నష్టం చేసే దేశమయ్యా అది. And it was a country which was bringing many things against the world, O Lord. ఎన్ని మానవ బాంబులు పేల్చుకుంటున్నారు ప్రజలు. And there were homicide bombs, O Lord. దేవా ఆత్మాహుతి దళాలు ఎన్ని పని చేస్తున్నాయి అక్కడ. And there were many terrorists who are working, O Lord. దయచేసి మీరు ఆ దేశాన్ని మీరు మాకు ఇవ్వండి.
So Lord, you please give that country to us, Lord. సౌత్ అమెరికాని మీరు మాకు ఇవ్వండి. We shall win South America for you, O Lord. నార్త్ అమెరికాని మీ సువార్త నింపండి. And you fill North America with your gospel, O యూరప్ Lord. కొరకై మేము ప్రార్థిస్తున్నాం. And even we are praying for Europe, O Lord. దేవా, చర్చిలు మసీదులు అయిపోయినాయి అక్కడ. And the churches are turned into masjids, O Lord. ప్రజలు మాకు కొత్త దేవుడు కావాలని అడుగుతూ ఉన్నారు. And the people, they are in search of other gods, O Lord. దయచేసి మమ్మల్ని ఆ దేశాల్లో పనిచేయడానికి కృపనివ్వండి. So Lord, you give us such a mercy that we shall work for you in such countries. ఎస్పెషల్లీ నార్త్ కొరియా కొరకే మేము And ప్రార్థిస్తున్నాం. Lord, we are praying for North Korea also, క్యూబా Lord. కొరకు For ప్రార్థిస్తున్నాం. Cuba, O Lord. రష్యాలో ఇప్పుడిప్పుడే కమ్యూనిజం బలపడతా ఉంది. And in Russia again, communism is taking its roots, O ఆ Lord. కమ్యూనిజాన్ని మీరు బ్రద్దలు చేయండి. And you break the roots of that communism, Lord. చెక్ రిపబ్లిక్ లో ఉన్న కమ్యూనిజాన్ని మీరు బ్రద్దలు And even in చేయండి. Czech Republic, Lord. దేవా, మాకు ఈ దేశాలు మీరు మాకు అనుగ్రహించండి. So Lord, we are praying for all these countries, Lord. ప్రత్యేకంగా మా దేశాన్ని గుర్తు And చేసుకోండి. you remember our country, India, Lord. నార్త్ ఇండియాని గుర్తు చేసుకోండి. Especially North India, O Father. మా బలం, మా ప్రాణం సమస్తం మీ సేవ కొరకు కరిగిపోయినట్లుగా దీవించండి. Our strength and our life and everything in our life shall be kept for you, Lord. మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. Because you have kept your life for us. మా ఆఖరి రక్త బిందు వరకు మేము కరిగిపోవాలి. And also we shall spend ourselves till the last drop of our blood, మాకు ఆ Lord. భారాన్ని అనుగ్రహించండి. And give us such a burden in our hearts. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. In the name of Jesus Christ we pray. ఆమేన్. Amen. ప్రియులారా, బుక్ స్టాల్ ఏర్పాటు చేయబడుతుంది. Book stall was arranged for you. అందులో The back మంచి side. ప్రార్థన కొరకైనటువంటి ఆత్మసందిన బుక్స్ మీ కొరకు అందించబడతాయి. There are some books which can lift you up అవి in spirit. మీరు చదవడం వలన మీ ఆత్మీయ జీవితం ఎంతగానో వృద్ధిలోనికి వస్తుంది. When we read those books, it will help us to rise in our spiritual lives. అలానే వర్తమాన సీడీలు కూడా మీ కొరకు Also, there are సిద్ధంగా message CDs, పాటల సీడీస్ కూడా మీ and కొరకు song సిద్ధంగా CDs ఉంటాయి. also. వాటిని మీరు వినండి, మీరు మేలు పొందుతారు. And you will be blessed with those things. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ అనిల్ అంకుల్ గారికి వందనాలు.